ప్రేక్షకులందరికీ కూడా దేవుని పెట్ట శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆత్మీయ అభివృద్ధి కూడిక, ఇది 228వ ఆత్మీయ అభివృద్ధి కూడిక. మీ అందరికీ తెలుసు, రోమపత్రిక ధ్యానాలు వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తా ఉన్నాం. గత వారం నీవు దేనికి దాసుడువు, నీతిక పాపానిక అనే వర్తమానంతో గత వారం 6వ అధ్యాయము 18వ వచనం వరకు ధ్యానించడం జరిగింది. ఈ వారం మిగిలిన వర్తమాన భాగం 6వ అధ్యాయము 19వ వచనం నుంచి చివరి వరకు నేను చదువుతున్నాను. బైబిల్ తీశారు కదా, నేను వాక్యాన్ని మీ ముందు ఉంచుతున్నాను. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా, అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవమును దాసులుగా ఎలాగూ అప్పగించుతిరో, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. 20వ వచనం, మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేనివారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం. దాని అంతము నిత్య జీవము. ఎలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. దేవునికి వందనాలు. నాతో కలిపి ప్రార్థించండి. పరిశుద్ధుడా, ఈ వాక్యమును మా వెనుకల్లో దీవించండి నాయన. మా జీవితాలు నీవిచ్చే ఆ నిత్య జీవము అనే బహుమానానికి నోచుకునేటట్లు, యోగ్యులము అయ్యేటట్లు మమ్మల్ని దీవించమని యేసునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అయితే నీవు దేనికి దాసుడవు, పాపానిక నీతిక అనే వర్తమానంలో మన అవయవాలను దేనికి లోపరుచుకుంటే దానికి దాసులమై ఉంటాము అని కిందటి వారం దేవుడు వర్తమానంలో హెచ్చరించాడు కదా. 16వ వచనాన్ని నేను ఒక్కసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురో అది చావు నిమిత్తముగా పాపంకే కానీ నీతి నిమిత్తముగా విధేయతకే కానీ మీరు దేనికి లోబడతారో దానికి దాసులవుతారు. పాపానికి లోబడితే పాపానికి దాసులవుతారు, పాపం మీ మీద ప్రభుత్వం చేస్తుంది. నీతికి లోబడితే నీతికి మీరు దాసులవుతారు, నీతి మీ మీద ప్రభుత్వం చేసి నీతిమంతుని దగ్గరకు, అనగా నీతిమంతుడు ఉండే చోటేది నిత్య జీవము, నిత్య లోకమునకు, నిత్య రాజ్యమునకు మిమ్మల్ని నడిపిస్తుంది అని స్పష్టంగా మనం విన్నాం. అయితే ఈ వాక్యంలో పౌలు ఏమని హెచ్చరిస్తున్నాడు అంటే 19వ వచనం, శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. శరీరానికి బలహీనత ఉంది. ఈ మట్టి నుండి తీయబడిన ఈ శరీరం, దీనికి ఒక రకమైన బలహీనత ఉంది. పరలోకం చేరేది మాత్రం ఇది కాదు, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ, అది పరలోకం చేరుతుంది. అయితే ఈ శరీరం ఇక్కడ మృతతుల్యమైనది, దీనికి క్షయము అనే లక్షణం ఉంది, నాశనము కాబడుతుంది. ఇట్టి నాశనము కాబడు శరీరము, దానికి కొన్ని ఇచ్చలు, వాటిని బట్టి దేవుడు ఇచ్చే అక్షయ రాజ్యానికి చేరవలసిన అక్షయమైన ఆత్మ, ఆ ఆత్మను శరీర యాచనను బట్టి నడిపించుకుంటున్నాము. గలతీలు రాసిన పత్రిక ఒక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. 5వ అధ్యాయం 19వ వచనం. గలతీలకు రాసిన 5వ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారం, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవన్నీ శరీరేచ్ఛలు. శరీరానికి ఇవి కావాలి, ఆత్మకు అవసరం లేదు. ఆత్మలో నుంచి పుట్టే గుణగణాలు కావివి, శరీరంలో నుంచి పుట్టేవి. శరీరం కోరుకుంటుంది ఇవన్నీ. సరే, వీటన్నిటిని మనం పాటించినట్లయితే మన ఆత్మ మలినమవుతుంది. ఫలితంగా ఏం జరుగుతుంది? కింద వచనంలో రాసి ఉంది. దానివల్ల మీకేం ఫలితంగా కలిగింది?
పౌలు ప్రశ్నిస్తున్నాడు. దానివల్ల మీకు గతంలో ఏం ఫలితం కలిగింది? వ్యభిచారంలో జీవించటం వల్ల, కక్షలతో మీరు జీవించటం వల్ల, విగ్రహారాధనలో జీవించటం వల్ల మీకేం కలిగింది? అల్లరితో కూడిన ఆటపాటల్లో విలాసంగా మీరు గడపటం వల్ల ఆ తరువాత ఏం కలిగింది? ఫలితం ఏమిటి? ఎలాంటి ఫలితాన్ని మీరు చూశారు? పౌలు ప్రశ్నిస్తున్నాడు. ఆ ప్రశ్న నీకు నాకు. గత కాలంలో మనం ఎలాగో జీవించామో క్రీస్తుని ఎరగక ముందు మనకు తెలుసు. ఇప్పుడైతే పౌలు అంటున్నాడు, పాపము ఎక్కడ విస్తరించినో కృప అక్కడ విస్తరిస్తుందని చెప్పి, కృప మీ మీదకి ఎక్కువగా కలుగుతుందని చెప్పి పాపంలో జీవించొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు దేవుణ్ణి ఎరిగిన తర్వాత, దేవుని నామంలో రక్షణ తీసుకున్న తర్వాత మరలా కృప నా మీదకి ఎక్కువ వస్తుంది అంటే పాపం ఎక్కువగా ఉండాలి అని చెప్పి అదే పాపంలో జీవిస్తూ ఉంటే, ఈ శరీర ఏచ్ఛలకు లోపరుచుకొని మరలా మన ఆత్మను నడిపించుకుంటూ ఉంటే ఫలితం ఏమిటి? ఏంటి నీకు ఫలితం అని చెప్పి 21వ వచనాన్ని ప్రశ్నిస్తుంది. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగను? ఏం సాధించావు? నీ జీవితంలో ఏం సాధించగలిగావు? వ్యసనాలను పెంచి పోషించటం వల్ల, అదే పాపంలో మగ్గిపోవటం వల్ల, అదే పాపానికి మీ అవయవాలను మిమ్మల్ని దాసులను చేసుకోవటం వల్ల ఎలాంటి సంతోషాన్ని అనుభవించావు? నీకేం సంతోషం కలిగింది? నీ వెనక ఉన్నవారు ఎటువంటి సంతోషాన్ని అనుభవించగలిగారు? ఆ గడియలు అయిపోయిన తర్వాత, పాపంతో నువ్వు స్నేహించిన గడియలు అయిపోయిన తర్వాత, అల్లరితో కూడిన ఆటపాటల్లో నువ్వు నిమగ్నం అయిపోయిన తర్వాత, ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత ఏంటి లాభం జరిగింది నీకు? ఆలోచించి చూడు. ఇంత లాభం జరిగింది, ఇంత నాకు ప్రయోజనం చేకూరిందని నువ్వు చెప్పగలవేమో? అయితే పౌలు చెప్తా ఉన్నాడు, నీకు ఏం ఫలము కలిగిందో నువ్వు చెప్పలేవు, కానీ వాటిని గురించి ఇప్పుడు నువ్వు సిగ్గుపడుతున్నావు కదా అడుగుతున్నాడు. పాపమును జయించి బయటకు వచ్చిన తర్వాత, అరే ఎందుకు అట్లా చేశాను? దేవుని వాక్యం తెలిసిన తర్వాత ఎందుకు అలాగ జీవించాం? ఎందుకు నేను ఆ స్థితిలో పడిపోయాను? ఎందుకు నేను అందులో తెలిసి మరలా అదే పాపపు దాస్యపు కాడి కిందకి ఎందుకు వెళ్ళిపోయాను అని సిగ్గుపడుతుంటాం. అలా సిగ్గుపడే స్థితి నీకు నాకు వద్దనే దేవుడు ముందు నుంచి హెచ్చరిస్తున్నాడు. నువ్వు సిగ్గుపడవలసిన అవసరం లేదు. పాపము మన హృదయాల్లో నిలవ ఉంటే ఖచ్చితంగా మనము దేవుని ఎదుట, అలాగే మనల్ని ఎరిగిన మిగిలిన మనుషుల ఎదుట కూడా మనం తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీకు తెలుసు, లూకా సువార్తలో 15వ వచనంలో ఒక తండ్రి మాట వినకుండా ఇంటి నుంచి వేరైపోయిన ఒక కుమారుణ్ణి, అదే బైబిల్ చెప్తుంది తప్పిపోయిన కుమారుడని. ఆ కుమారుడు గురించి మీరు వింటే ఉంటారు. లూకా సువార్త 15వ అధ్యాయంలో 18వ వచనంలో ఆ కుమారుడు ఇలా తనలో తాను చేసిన తప్పును తను తెలుసుకున్న తర్వాత, తాను చేసిన తప్పును అవిధేయతను తను తెలుసుకున్న తర్వాత ఈ రీతిగా అంటుంటాడు చూడండి, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. యోగ్యత పోగొట్టుకుంటాం. ఇప్పుడు సిగ్గుపడుతున్నాడు తనలో తాను. ఏ యోగ్యత పోగొట్టుకున్నాడట? నీ కుమారుడను అని అనిపించుకునే యోగ్యత నేను కోల్పోయాను. నీ కుమారుడు అని అనిపించుకోలేను, ఎందుకనగా నీకు విరోధంగా పాపం చేశాను అని అంటే బాగుండు. ఇంకొక మాట అంటున్నాడు, నేను పరలోకమునకు విరోధముగా, పరమ తండ్రి అనే దేవునికి విరోధంగా, ఈ లోకంలో ఏదైతే చెడు నడత నడుస్తున్నావో, ఏదైతే శరీర కార్యాలు నెరవేర్చుకుంటున్నావో, ఏదైతే నీ వ్యసనమో, ఏదైతే ఇప్పటి వరకు 5వ అధ్యాయము గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో చెప్పబడిన ప్రతి శరీర కార్యమును దేనినైతే నువ్వు పెంచి పోషిస్తున్నావో అది పరలోకమునకు విరోధముగా చేసిన పాపం అని బైబిల్ చెప్తుంది.
పరలోకమునకు విరోధంగా పాపం చేసి పరమ తండ్రికి విరోధంగా పాపం చేసి నేను ఇక మీదట నీ కుమారుడను అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాను. దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. నరుని హృదయం మొదటి నుంచి చెడ్డది అని ఆది కాండం నుంచి దేవుడు రాశాడు. నరుని హృదయము చెడ్డది. ఇలాంటి చెడ్డ హృదయము కలిగిన మనిషిని దేవుడు రక్షించి హక్కును చేర్చుకొని పాపిగా నిన్ను ట్రీట్ చేయట్లా, కుమారునిగా ఎంచుతున్నాడు. అతడు నిన్ను లోకం నుంచి ప్రత్యేకించి తన కుమారునిగా చేసుకొని, తన కుమారునిగా చేసుకోవటం మాత్రమే కాదు, తన యొక్క ప్రతి హక్కు, తన యొక్క ప్రతి ఆశీర్వాదం నీకు ఇస్తూ నిన్ను పరిశుద్ధాత్మ చేత అభిషేకించి ఈ లోకంలో ఎవరికి ఇవ్వని బహుమతి నీకు ఆ నిత్య రాజ్యాన్ని ఇవ్వాలని నీ ఒక్కరి విషయంలో అతను ఆకాంక్ష కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఈ తప్పిపోయిన కుమారుడు తన పాపమును బట్టి రియలైజ్ అయ్యి, అనగా పశ్చాత్తాపడి ఇప్పుడు సిగ్గుపడుతున్నాడు. ఏ విధంగా సిగ్గుపడుతున్నాడు? తండ్రి, పరలోకములకు విరోధంగాను నీకు విరోధంగాను నేను పాపం చేశాను. ఇక మీదట ఎప్పుడు ఇక మీదట పడ్డ తర్వాత నీకు ఈ విషయం తెలుస్తుంది. ఇప్పటి వరకు తాగద్దు నాయనా నీకు తెలియదు, తిరగద్దు నాయనా నీకు తెలీదు, చెడు స్నేహం పట్టద్దు నాయనా తెలీదు, ఆ గేమ్స్ వద్దు, ఆ సినిమాలు వద్దు, ఆ తిరుగుళ్ళు వద్దు, అటువంటి మాటలు వద్దు, అటువంటి పరిస్థితి వద్దు, అవి చూడకు, అవి వినకు, అవి చేయకు అని ఇతరులు నీకు చెప్పినంత కాలము కూడా, పాపం మీద నీకు ఇష్టం ఉన్నంత కాలము వీరు చెప్పిన మాటలు ఏది కూడా నీకు ఎక్కవు. కారణం ఏంటో తెలుసా? నువ్వెప్పుడు వాటి యందు ఆనందించుచున్నావు. ఏదో ఒక రోజు అవి నీ మీద విజయం సాధించి నిన్ను సిగ్గుపడేలా చేస్తాయి. నీ యొక్క శక్తికి యుక్తులను నాశనం చేసి నువ్వు సిగ్గుపడేలా చేస్తుంది. అలా సిగ్గుపడినప్పుడు నువ్వు పశ్చాత్తాపడి అనుకుంటావు ఏంటో తెలుసా? తండ్రి, పరలోకమునకును నీకు నువ్వు విరోధంగా నేను పాపం చేశాను, నీ ఎదుట నేను కుమారుని అనిపించుకోవటానికి యోగ్యుడను కాను అని ఆ కుమారుడు పశ్చాత్తాపడుతున్నాడు. అయితే తండ్రి మనస్సు తప్పు చేసిన ఆ కుమారుని పట్ల అట్లానే ఉన్నది అంటారా? నిజమే, నువ్వు యోగ్యుడు కాదు, నేను నా కుమారునిగా నిన్ను అంగీకరించాను, నా కంటి ఎదుట నువ్వు కనపడద్దు, నేను నా ఆస్తి నీకు చందనే చందం అని చెప్పి అన్నాడా? లేదు. అదే అధ్యాయంలో 20వ వచనం, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను అని లేఖనాలు రాస్తున్నాయి. కుమారుడు వెళ్ళి పశ్చాత్తాప పడదాము అనుకున్నాడు. ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళి ఈ మాటలు చెప్పలేదు. పశ్చాత్తాప పడాలి అనే మనస్సు నీలో ఎప్పుడైతే వచ్చిందో దేవుని కనికరం వెంటనే నీ మీదకు వస్తుంది. దేని స్తోత్రం కలుగును గాక. మనం ఎంత ఘోర పాపులమైనా దేవుడు దాన్ని సహించి తన యొక్క పరిశుద్ధ రక్తం యొక్క అభిషేకం నీ మీద ఉంచి నీ పాపాన్ని శుద్ధి చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అంతే మాత్రమే కాక నిన్ను తన కుమారునిగా అంగీకరించి నిత్య రాజ్యానికి వారసుని చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇంకా అదే పాపంలో ఉండటం వల్ల నీకేంటి ఫలితం కలిగింది? రాబోయే రోజుల్లో నువ్వు సిగ్గుపడవలసిన అవసరం ఉంది. గతంలో అదే పాపంలో పొర్లిన వారు దేవుని వాక్యాన్ని అంగీకరించి ఇప్పుడు ఆ గతకాల పాప జీవితాన్ని బట్టి సిగ్గుపడుతున్నారు కదా. అట్లనే నువ్వు కూడా సిగ్గుపడవలసిన పరిస్థితి తెచ్చుకోవద్దని దేవుడు హెచ్చరిస్తున్నాడు. నీ గత సాక్ష్యం ఎలా ఉందో, ఎలాంటి సాక్ష్యం నుంచి నువ్వు ఇప్పుడు రక్షించబడ్డావో, ఎలాంటి స్థితి నుంచి నువ్వు రక్షించబడ్డావో, నీ పూర్వపు స్థితి ఏమిటో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు. నీ హృదయంలో పశ్చాత్తాపం అనే మనసు రావాలి, పశ్చాత్తాప పడాలి, గతకాల పాప జీవితాన్ని బట్టి పశ్చాత్తాప పడాలి. ఆదికాండం 4వ అధ్యాయంలో కయ్యను హేబేలును చంపాడు, మీకు తెలుసు కదా. అప్పుడు దేవుడు వచ్చి కయ్యనుతో ఏమంటున్నాడు? కయ్యను, నీ ముఖము చిన్న బుచ్చుకొననేలా నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా అంటాడు. 4వ అధ్యాయం 6వ వచనం. అనగా ఒక పాపము, దోషము మన ముఖము చిన్న బుచ్చుకునేలా చేస్తుంది.
ఎవరి ఎదుట? సమాజం ఎదుట, నలుగురి ఎదుట, సంఘములో, నీ స్నేహితుల ఎదుట, నీ కుటుంబంలో నిన్ను విలువ లేని దానిగా, విలువ లేని వానిగా చేస్తుంది. నీ ముఖము చిన్నపుచ్చుకున్నవేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల నీ ముఖము, నీ తల ఎత్తుకునవా అని అక్కడ దేవుడు ప్రశ్నిస్తున్నట్టుగా కనిపిస్తుంది. సత్క్రియ చేస్తే అనగా ఆత్మకార్యాలు, ఆత్మఫలాలు కలిగి ఉంటే, శరీర కార్యాలను నెరవేర్చకుండా ఉంటే, గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చివరి నుంచి ఆత్మఫలాలు, ఆత్మకార్యాలు ఏమిటో రాసి ఉంటుంది. చదువుకోండి. ఇవన్నీ నెరవేరుస్తూ ఉంటే, శరీర కార్యాలు నెరవేరుస్తూ ఉంటే మన ముఖం చిన్నబుచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దేవుణ్ణి ఎరగకాటువంటి స్థితిలో ఉంటే ఓకే, ఇప్పుడు దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు, అవి మానేసే దేవుని దగ్గరికి రా. వస్తే ఏంటి ఫలితము అని నీవు అనవచ్చు. దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమపత్రిక 22వ అధ్యాయము. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలం. మొట్టమొదట మీకు పరిశుద్ధత కలుగుతుంది. అనగా పాపము అనేది మీ దేహాన్ని, మీ మనసును విడిచిపెట్టి బయటికి వెళ్తుంది. ఇప్పుడు మీ హృదయము, మీరు పరిశుద్ధపరచబడతారు. అది మొదటి ఫలితం. చివరి ఫలితం ఏమిటి? దాని అంతము నిత్య జీవము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ శరీరానికి ఈ లోకంలో మరణం ఉంది, ఆత్మకు మరణం లేదు. ఇక్కడ దేవుని తీర్పు తర్వాత నిత్య నరకాగ్నిలో పడటమా, నిత్య జీవానికి వెళ్ళటమా? రెండు. ఆ నిత్య నరకాగ్నిలో పడటాన్నే రెండవ మరణంగా బైబిల్ అభివర్ణిస్తుంది. అయితే వీరు, నీవెప్పుడైతే పాపము నుండి విమోచింపబడి దేవుణ్ణి అంగీకరించి ఇప్పుడు నీ యొక్క జీవితాన్ని తెలుసుకుని ఒకసారి చూసుకుని ఏం చూసుకుంటావు? దానివల్ల ఎలాంటి ఫలితాన్ని సంపాదించుకున్నావో చూసుకొని, నీకు ఎట్లాంటి రాబడి వచ్చింది, ఎందులో సంపాదనలో ఎలాంటి రాబడింది, మంచి పేరులో ఎలాంటి రాబడింది, సంతోషంలో ఎలాంటి రాబడిని సంపాదించావు, ఎలాంటి సంతోషాన్ని సంపాదించావు, ఎలాంటి పేరుని సంపాదించావు, నీవనుకున్న వారికి ఎలాంటి సంతోషాన్ని తెచ్చిపెట్టావు, ఎలాంటి పేరుని తెచ్చిపెట్టావు. ఇవే నీ రాబడి కదా, నీకు కలిగిన ఫలితం కదా. ఈ ఫలితాలు ఏమై ఉన్నాయి? ఒకసారి నిన్ను ఆలోచించుకొని ఇప్పుడు దేవుణ్ణి అంగీకరిస్తే దేవుడు నిన్ను పాపము నుండి విమోచించి మొట్టమొదట పరిశుద్ధతను ఇస్తాడట. అది మొట్టమొదట ఫలితం. మొదటి ఫలితం పరిశుద్ధత కలగటం, చివరి ఫలితం నిత్య జీవానికి వారసులు అవటం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏం జరిగింది ఈ మధ్యలో? ఏం జరిగింది? 23వ వచనం చూడండి. ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణం. పాపానికి మరణమే జీతం అయి ఉండాలి. నువ్వు గత కాలంలో పాపం చేసినా, వాక్యం తెలిసి పాపం చేసినా, ఏం చేసినా దానివల్ల వచ్చు మరణం, జీతము మరణమే అయి ఉండాలి. అది ఖచ్చితంగా ధర్మశాస్త్రం చెప్తుంది. అయితే దేవుని కృపావరము, దేవుడు నీకు ఇచ్చే ఒక వరం ఉంది. దేవుని అంగీకరించినందుకు, ఆ పరిశుద్ధుడిని ఆశ్రయించినందుకు. పాపము అంటే ఏమిటి? దానివల్ల ఎలాంటి ఫలితం కలుగుతుంది? పరిశుద్ధుడు అంటే ఎవరు? సృష్టికర్త ఎవరు? అతన్ని తెలుసుకుంటే, అతన్ని అంగీకరిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది అని నువ్వు తెలుసుకున్నందుకు దేవుడు నీకు ఒక వరం ఇస్తున్నాడు. ఏమిటి ఆ వరం తెలుసా? ఆ మరణం నుండి తప్పించటం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ మరణం నుండి నిన్ను ఇప్పుడు తప్పిస్తున్నాడు. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఆ మరణం నుండి తప్పిస్తున్నాడు. తప్పించాడు అనుటకు గుర్తేంటి? రైట్, నిన్ను రక్షించాడు. నువ్వు ఆయన అంగీకరించినందుకు పరిశుద్ధతను వరంగా ఇచ్చాడు, పరిశుద్ధతను కలగజేశాడు, నిత్య జీవాన్ని ఇస్తానంటున్నాడు. మీకు అర్థమవుతుంది ఈ విషయాన్ని. అయితే పాపము వలన వచ్చు జీతం మరణము అయి ఉంటుండగా నిత్య జీవాన్ని ఇస్తానన్న దేవుని మాటకు రుజువేంటి కదా? అవును, క్రీస్తు నీ కొరకు ఒక రుజువుని చరిత్రలో వదిలిపెట్టి వెళ్ళాడు. ఏంటో తెలుసా? అది తన యొక్క యవ్వన రక్తాన్ని, యవ్వన జీవితాన్ని నీ కొరకు
నీవు చేసిన పాపముకు. నువ్వు మరణం కదా పొందాలి, శిక్ష కదా పొందాలి. ఆ శిక్షను అదిగో అతను అనుభవిస్తున్నాడు చూడండి. అదిగో కొరడాల దెబ్బలు, అదిగో ముళ్ళ కిరీటం, అదిగో వీపున దెబ్బలు, అదిగో ఏడవబడుతున్నాడు. అదిగో పాపం అనేది పెద్ద భారం కదా, దాన్ని మోయలేము, దాయలేము. పాపాన్ని మోయలేము, పాపాన్ని దాయలేము. కాబట్టి ఇటువంటి భారభరితమైన ఆ పాపమును సిలువ మ్రానుగా ఆయన మోస్తున్నాడు. అదిగో ఏడవబడుతున్నాడు నీ కొరకు. అదిగో చివరకు నువ్వు పాపానికి ఫలితంగా మరణించాలి. నీవు చేసిన పాపానికి ఫలితంగా, నేను చేసిన పాపానికి ఫలితంగా మరణించాలి. సరే, ఆ మరణము నీకు వద్దని చెప్పి, నువ్వు మరణించొద్దు అని చెప్పి అతడు సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. రక్త ప్రోక్షణం పాప వినాశనం కాబట్టి ఆది నుండి బలి అర్పించటం ద్వారా రక్తము ఒలికించి ఆ రక్తపు మరకలను మన గుడారములకు రాసుకుని ఆ మరణము నుంచి తప్పించుకున్నాం. ఇప్పుడైతే క్రీస్తు యేసు తన యొక్క రక్తాన్ని ఆ సిలువలో కార్చి నీవు పాదములతో చేసిన పాపమునకు మేకులు కొట్టించుకుని, చూస్తున్నారా, నీవు చేతులతో చేసిన పాపమునకు మేకులు కొట్టించుకొని ఆ మండు టెండలో ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతున్నాడు, మరణించాడు. అతడు నీకు నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు కాబట్టి, నిత్య జీవమునకు తీసుకెళ్లే దేవుడు కాబట్టి మరణములో ఆయన బంధింపబడి ఉండలేదు, మరణాన్ని జయించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అతడే మరణాన్ని జయించలేకపోతే నీకు నిత్య జీవం ఎక్కడిది? నిత్య జీవాన్నే బహుమానంగా ఇచ్చే వ్యక్తి నిత్య జీవంలో ఉండాలి కదా. నిత్య జీవాన్నే బహుమానంగా ఇచ్చే వ్యక్తికి మరణాన్ని జయించే శక్తి ఉండాలి కదా. అదే ఈ దేవుడు చేసి చూపించాడు. దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు, యేసు క్రీస్తునందు నిత్య జీవము. ఆ నిత్య జీవాన్ని సంపాదించుకోవటానికే దేవుని దగ్గరకు రమ్మనేది. దేవుడు ఎందుకు దేవుడు? నిత్య జీవాన్ని ఇవ్వడానికి దేవుడు. దేవుడు ఎందుకు దేవుడు? నీ యొక్క జీవితాన్ని సక్రమమైన మార్గంలో నడిపించడానికి దేవుడు. నాకు దేవుడు అవసరం లేదు, నేను మంచివాడిని, నేను మంచిదాన్ని అనుకున్నంత వరకు బాగుంటుంది. కానీ నీ అంతం ఎలా ఉంది? నీ చివరి పయనం ఎక్కడికి? అసలు ఎవరి దయ వలన, ఎవరి అధికారంలో నుంచి నువ్వు ఇక్కడికి వచ్చావు? నిన్ను డిజైన్ చేసిన డిజైనర్ ఎవరు అనే విషయాలు తెలుసుకోనంతవరకు బాగానే ఉంటుంది. నేను మంచిదాన్ని, నేను మంచివాడిని, నాకు దేవుడు అవసరం లేదు, నేను బ్రతకగలను, ఆలోచించగలను, చేయగలను, నాకున్న తెలివితేటలు నేను బ్రతకడానికి సరిపోతాయని అనుకున్నంత వరకు బాగానే ఉంటుంది. కానీ వాటి అంతము అది కాదు. దేవుడిచ్చే నిత్య జీవాన్ని నువ్వు సొంతం చేసుకోవాలి. గత కాలములో పాప కోరికలను బట్టి మనల్ని మనము సిలువ వేసుకోవాలి, అనగా మానుకోవాలి. గతంలో పాపానికి దాసులంగా ఉన్నాము, పాపం మన మీద ప్రభుత్వం చేసింది, ఎవ్వరు చెప్పినా మనం వెళ్ళలేదు. పాపం ఎలా నడిపిస్తే అలా నడిచాం, అనగా మన కోరికలు మనల్ని ఎటువైపు నడిపిస్తే అటువైపు నడిచాం. మనకేం చేయాలని అనిపిస్తే అది చేశాం, ఎలా తిరగాలని అనిపిస్తే అట్లా తిరిగాం. దాసులం అయిపోయామండి. అది మన మీద ప్రభుత్వం చేసింది. ఇప్పుడు నీతిమంతుల దగ్గరకు వచ్చాం కాబట్టి అదే అవయవాలను నీతికి దాసులుగా అప్పగించుకోండి. మీరు దేనికి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటారో దానికి దాసులై ఉంటారని దేవుని వాక్యం స్పష్టంగా తెలుపుతుంది. గత వారం కూడా నీవు దేనికి దాసులవు, నీతికా పాపానికా అని అడిగి ఇప్పుడు దేవుడు ఏం చెప్పబోతున్నాడు? పాపానికి దాసులై ఉన్నంత వరకు నీవేం సాధించావు అడుగుతున్నాడు. ఈ వారం నేను సాధించింది ఏమీ లేదు కదా. సాధించింది ఏమీ లేనప్పుడు
దేవుడు పాపలోకం నుంచి నిన్ను రక్షిస్తే ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చి మరలా లోకం వైపు చూసే దృష్టి నీలో ఏర్పడితే అప్పుడు ఏం సాధించావు, ఇప్పుడు ఏం సాధించాలని మళ్ళా లోకం వైపు తిరుగుతున్నావు? దేవుడు అదే అడుగుతున్నాడు. అందరి బలవంతం వల్ల బాప్తిసం తీసుకున్నావో, లేదా ఏదో ఆశీర్వాదాలను ఆశించి దేవుని దగ్గరకు వచ్చావో? నీ ఆలోచన తప్పు. ఆశీర్వదించేవాడే దేవుడు కాదనడంలే. అంతకంటే ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే ఆత్మ పరిశుద్ధపరచబడడం ప్రాముఖ్యం. దేవుని దగ్గరికి వస్తే ఏం ఫలితం కలుగుతుంది? 22వ వచనం చెప్తుంది కదా, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి, అయినను ఇప్పుడెప్పుడు అంతకుముందు ఏం జరిగింది? 21వ వచనం చెప్తుంది, అప్పటి క్రియల వల్ల మీకేం ఫలం కలిగెను, వాటి గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్న వారు కాదా? ఆ క్రియలు వాటి అంతము మరణం. నువ్వు అదే పాపంలో ఉంటే మరణించుండేవాడు. అదే పాపంలో ఉంటే ఆ ప్రయాణము నిన్ను నిత్య నరకాగ్నికి తీసుకెళ్ళేది. అయితే ఇప్పుడు ఏం జరిగింది? అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులై ఉన్నారు కాబట్టి పరిశుద్ధత అనేది మీకు మొట్టమొదట కలిగే ఫలితం. దాని అంతం నిత్య జీవం. ఆ నిత్య జీవాన్ని ఇచ్చేది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన కార్చిన రక్తం ద్వారా, ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత, పరిశుద్ధత కలిగింది. నీ పాప భారం అంతా ఆయన సిలువలో భరించి నీకు పరిశుద్ధతను ఇచ్చాడు. కనుక అటు దేవుణ్ణి అంగీకరించి పాపపు జోలికి ఏమీ లేకుండా దేవునితో సహవాసం చేసి ఆయన ఇచ్చే నిత్య జీవానికి వారసుడు కమ్మని దేవుని పేరిట మీ అందరికీ మనవి చేసుకుంటున్నాం. మీ అవయవాలను ఇకరించి, మీ ఆత్మీయతను ఇకరించి దేవుని కొరకే ఉపయోగించమని, అట్టి భక్తి జీవితంలో, అట్టి ఆత్మీయ స్థితిలో మీరు ఎలాంటి ఆనందాన్ని పొందుకుంటారో మీకు మీరుగా అనుభవించి అనేక ఆత్మలను దేవుని రాజ్యానికి నేను కలిపి నడిపిద్దాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన కాక. కలిసి ప్రార్థించండి. మహోన్నతుడా, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. నీవిచ్చే నిత్య జీవానికి మమ్మల్ని వారసులు చేయండి. గతకాల పాప జీవితం వల్ల మాకే ప్రయోజనం లేకపోయింది నాయన. ఇప్పుడైతే మీరు పరిశుద్ధత, నిత్య జీవం అనే 2 ఫలితాలు ఇవ్వబోతున్నారు. వాటి నుండి మేము తొలగిపోకుండా నేటి నుండి నీ యందు మేము జీవిస్తామని సమర్పణ చేసుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రార్థన అంగీకరించి ప్రతిఫలం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ సెలవు.